మేషరాశి వారి చుట్టూ ఈ దేవత నీడ తిరుగుతుంది. త్వరలో మీకు జరగబోయేది ఇదే. రాసి పెట్టుకోండి. మే 20న దీన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం మీరు ఏడుస్తూనే ఉంటారు. మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. ఇక ఈ మేషరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మేషరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవాడినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవాడినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పాలి. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది. అప్పుడే మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అలానే మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. మేషరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశివారి చిహ్నము గొర్రె. ఈ మేషరాశివారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలా ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ మేషరాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వతంత్రంగా ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంత ఘన కార్యాలను కూడా సులభంగా చేస్తారు. ఈ మేషరాశులు ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపో శుభం కలదు. ఈ మేషరాశి వారు ఏంటంటే ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యులు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేలై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణములు. ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను. మేషరాశి వారికి సాహసం
విశ్వాసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగనైనా కూడా వీరు వెనకంజే వేయరు. ఈ మేషర హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీద కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ మేషరాశి జనమత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి రాజకీయాలందు సమర్థులా వ్యవహరించగలరు. ఈ మేషరాశి తమ జీవితంలో వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు. ఈ మేషరాశి చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి కార్యవాదులు. తీరికగా ఆలోచించడం వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఆలోచించడం కూడా కార్యరూపం పెట్టదే వీరికి నిద్ర పట్టదు. ఈ మేషరాశులు నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల, తాను పట్టును కుందేలకు 3 కాలం వ్యవహరించడం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్త నలములు, చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షపాతముల రోగములు రావచ్చును. అందువల్ల శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చును. మేషరాశి తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత జారదు. ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కానీ వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపడతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వల్ల వీళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపడతనంతో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు. కొన్ని తప్పులు కూడా చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు. తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు. తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఈ మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు. పెళ్లి పీటల దాకా వెళ్తారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుంది. వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు. వీరికి రాఖీకి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. ఓకే అండి, చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.